కొబ్బరి వేసి మునగాకు పప్పు ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా 100 గ్రాముల కందిపప్పును శుభ్రంగా కడిగి నానబెట్టాలి. శుభ్రం చేసుకున్న మునగాకు 1 కప్పు, చిన్న ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఇవి కొబ్బరి ముక్కలండి. కొబ్బరి కూరు 2 టేబుల్ స్పూన్లు ఉండేలా చూసుకోవాలి. పప్పును విజిల్ పట్టకుండా ఉడికించాలండి. సన్న మంటపై పప్పును ఉడికించాలి. ఉడికించేటప్పుడే 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ నూనె వేయాలి. చూడండి, పప్పు ఉడికింది. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉడికించుకున్న మునగాకు వేయాలి. మునగాకు మరుగుతున్న నీటిలో వేసి 2 నిమిషాల నుంచి తీసేసానండి. 1/2 టీ స్పూన్ కారం, రుచి సరిపడే ఉప్పు, మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూడా వేసి బాగా కలిపి నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించాలి. చూడండి, నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కదా. దీనికి ఇప్పుడు తాలింపు కలిపి వడ్డించేయచ్చు. మామూలుగా పప్పుకు తాలింపు పెడతాం కదండి, అలాగే తాలింపు వేయాలి. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుందండి. అన్నం, చపాతీ, పుల్కాల్లోకి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేయండి.